ఆహ్వానిద్దాం. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం పలకండి. హార్ట్లీ వెల్కమ్ మ్యామ్, హార్ట్లీ వెల్కమ్. సో ఈ ఈవెంట్ ఇక స్టార్ట్ చేసేసుకుందాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి అండ్ సపోర్ట్ చేయాలి మాకు. ఎస్వి రాజశేఖర్ బాబు, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. సో దయచేసి మేడం కి బొకే అందించండి. అలాగే మన అతిథులు సో ఇవాళ ఈవెంట్ ని ఒక వెల్కమ్ నోట్ తో ప్రారంభిద్దాం. గద్దె రామ్మోహన్ రావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవ చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చూస్తే దేశంలో దీని ప్రివెన్షన్ గురించి, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ గురించి, అదేవిధంగా సైబర్ క్రైమ్లో కొన్ని వీడియోస్ కానీ లేదంటే కొన్ని పాంప్లెట్స్ కానీ బ్యానర్స్ కానీ తయారు చేస్తే అవేర్నెస్ అనేది రావట్లేదని గుర్తించి వినూత్నంగా నగర పోలీస్ కమిషనరేట్ డిఎస్ సిటిజన్, సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ యాప్ను తయారు చేసి ఇందులో ముఖ్యంగా దాదాపు 200 మంది నిష్ణాతులైన పోలీస్ సిబ్బందిని సైబర్ కమాండోస్గా, అదేవిధంగా 2000 మంది సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులని సైబర్ సోల్జర్స్గా రిక్రూట్ చేసుకుని, ఈ సైబర్ సోల్జర్స్ ద్వారా ప్రతి సైబర్ సోల్జరు ఒక 100 మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా ఒక మొబైల్ యాప్ ఇచ్చాము. ఆ మొబైల్ యాప్ని ఒక సిటిజన్కి ఫార్వర్డ్ చేసి ఆ సిటిజన్ ఈ 16 మొబైల్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో, సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సైబర్ క్రైమ్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా, ఎక్స్పీరియన్స్ అయితే ఆయన్ని సైబర్ సిటిజన్ అని పిలవమని చెప్పేసి చెప్తూ, ఇలాగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 3 monthsలో 2 లక్షల మంది సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడం జరిగింది. ఇందులో ఈ మొబైల్ యాప్ బిఏ సైబర్ సిటిజన్ అనే మొబైల్ యాప్ వారిని మన ఆ యాప్ని ఆవిష్కరించడానికి ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి వచ్చున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తామంటే, రోజు చూస్తే 5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ మాకు రిపోర్ట్ అవుతున్నాయి. రిపోర్ట్ కాని సైబర్ క్రైమ్స్ 100, 1000, లక్షలు ఉన్నాయి. కానీ ఎవరు మోసపోతున్నారంటే స్టూడెంట్స్ మోసపోతున్నారు, డాక్టర్స్ మోసపోతున్నారు, పోలీసు వాళ్ళు మోసపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ మోసపోతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మోసపోతున్నారు. సో ఈ సైబర్ క్రైమ్ బారిన పడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అయితే సరే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడినా ఇమీడియట్గా ఏం చేయాలి అంటే, మనకి 1930 మీరు ఇందాక మీరు ఆ టీవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. 1930 అని అంటున్నాం. అసలు ఈ 1930 అనేది ఎవరికి తెలియదు. 1930లో అంటే సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ 1930కి దాదాపు 98 బ్యాంక్స్ అనుసంధానమైనాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా అంటే గోల్డెన్ అవర్ అంటాం కదా, సో ఆ గోల్డెన్ అవర్లో మనం 1930కి ఫోన్ చేస్తే, మనం సైబర్ క్రైమ్ నమోదు చేస్తే చాలా బాగుంటుంది. ఇమ్మీడియట్గా మనం పోగొట్టుకున్న డబ్బులు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. బ్యాంకర్స్ కూడా ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఎందుకు పంపిస్తారంటే బ్యాంకర్స్ దగ్గర కూడా సమాధానం లేదు. అందుకే ఒక 3-4 days క్రితం బ్యాంకర్స్ అన్నది పిలిపించి చెప్పాం. ఈ మధ్యన 85 lakhs ఫ్రాడ్ ఒకటి, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ సిటిజన్, 85 lakhs ఫ్రాడ్.
అంటే ఒక డిజిటల్ అరెస్ట్ అనేది చాలా మంది తెలియదు. ఒక డిజిటల్ అరెస్ట్ అనే ఒక మోడల్స్ ఆపరేండ్ ఉంది. అందులో మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తాము, లేదంటే ఢిల్లీ పోలీసులు ఫోన్ చేస్తామని చెప్పి ఒక మభ్యపెట్టి భయపెట్టి మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టకపోతే మీరు విల్ బి బుక్డ్ అని, లేదంటే మనీ లాండరింగ్ కేసు కింద బుక్ చేస్తామని ఇలా చెప్పి మోసం చేసి లక్షల కోట్లు కూడా కొట్టేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ మొబైల్ యాప్లో ఎక్స్పీరియన్స్ ఎలాగా చేస్తున్నాం, తద్వారా అంటే ఎంతమంది అవేర్నెస్ క్రియేట్ చేయబడి అనే దాన్ని క్వాంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అలానే సైబర్ సోల్జర్ 5 మందిని చేశాడు, 10 మంది చేశాడు, 15 మంది చేశాడు అనేది డాష్ బోర్డ్లో కనిపిస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకన్నా తెలుసు, హీఈస్ వన్ ఆఫ్ ద టెక్ సావీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వారు సంరక్షణలో మనందరూ ఉన్నాం. సో సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది మనకు కూడా సిగ్గుచేటు. ఇటువంటి దేశంలో ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి సంరక్షణలో ఉంటూ మనం సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది మనకు అవమానంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన సిటిజన్స్ అందరినీ కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేసి, విజయవాడలో ఉన్న పౌరులందరినీ కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేసి, ఇది ఒక సైబర్ విజయవాడ కాదు, ఇది సైబర్ వాడ. ప్రతి పౌరుడు కూడా అవేర్నెస్ ఉంది, సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఉందన్న దిశగా మనందరం కృషి చేయాలి. ఇది ఒక మహాయజ్ఞం. ఈరోజు ఒక ఆరంభం మాత్రమే. రేపటి నుంచి సైబర్ సోల్జర్స్ అందరూ వెళ్ళి సిటిజన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఊరికే అంత ముందు అనుకున్నట్టు అవేర్నెస్ అంటే ఒక వీడియోనో లేదంటే ఇటువంటి మీటింగో పెట్టి కాదు. ఖచ్చితంగా ఆయన అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా వారిని చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిన తర్వాత గౌరవ హోంశాఖ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ 1 or 2 డేస్లోనే వీరిని కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలి. ఇన్ఫాక్ట్ మేము కూడా సైబర్ సిటిజన్స్గా తయారు కావాల్సిన అవసరం ఉంది. మాకు కూడా అన్ని విషయాలు తెలియదు. సో దాని గురించే ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణకి ఈరోజు మేడం గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. వాస్తవంగా డీజీపీ గారు కూడా రావాల్సి ఉన్నది, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఒక యజ్ఞంలాగా, మహాయజ్ఞంలాగా భావించి ఈరోజు ఈ వాకథాన్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తాం. సో దీనికి ఈరోజు విచ్చేసిన దానికి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ మీద ఇక్కడికి వచ్చిన గౌరవ హోంమంత్రి గారికి, సిపి గారికి, ఎమ్మెల్యే ఈస్ట్, ఎమ్మెల్యే సెంట్రల్, మున్సిపల్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఇతర పోలీసు అధికారులకి, వచ్చిన ఇక్కడ సైబర్ సోల్జర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మారుతున్న అవసరాలని బట్టి ఎన్నో లైఫ్లో చేంజెస్ వస్తుంటాయి. అదేవిధంగా పోలీసింగ్లో కూడా మార్పులు రోజుల్ని బట్టి మారుతూ ఉంటాం. ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. ప్రతి ఒక్కరు మారుమూల ప్రదేశానికి, చాలా రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని అందులో ఒక వాట్సాప్ ఏదో ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే యాప్, ఎంత చిన్న ఊరికి పోయినా అక్కడ ఒక జీపే, అక్కడ స్విగ్గీ వచ్చేసే రోజులు వచ్చినాయి. అవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తున్నా దాంతో ముడిపడిన కొన్ని ఇబ్బందులు కూడా దాని వెంబడే వస్తున్నాయి. వాటి గురించి ఈ స్విగ్గీ, జీపే లాంటివి వాడినంత సులభంగా ఇట్లా టెక్నాలజీతో వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అంత ఫాస్ట్గా మన దగ్గరికి రావట్లేదు. సో ఆ గ్యాప్ వల్ల, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, ఆ అవేర్నెస్ గ్యాప్ వల్ల కావచ్చు, ఎంత సులభంగా అయితే మనం యాప్ వాడటం నేర్చుకుంటామో దాని వెనకాల నుంచి వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడంలో వెనకబడిపోయిన దానివల్ల చాలామంది మన వీక్నెస్ని, ఈ తెలియనితనాన్ని, లేదా ఇందాకే స్క్రీన్ మీద చూస్తున్నట్టు మన అజాగ్రత్తని, మన అశ్రద్ధని
వాడుకుని మనల్ని మోసం చేసే దిశగా చాలా 16 రకాల క్రైమ్స్, సైబర్ క్రైమ్స్గా ఇందాకే సిపి గారు చెప్పారు. ఇవన్నీ కూడా కేవలం అజాగ్రత్త, అశ్రద్ధ, తెలుసుకోనితనం వల్లనే జరుగుతున్నాయి. ఏమాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళు అడిగిన డబ్బులు, వాళ్ళు చేసే మోసానికి బలయ్యే ముందు ఏమాత్రం మనం ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఒక క్షణం ఆగి ఆలోచించినా చాలా మంది దీని బారిన పడకుండా కాపాడబడిన వాడు అవుతారు. సో అటువంటి ఆ నాలెడ్జ్ గ్యాప్ని, అవేర్నెస్ గ్యాప్ని పూడ్చడం కోసం ప్రజలందరికీ, చాలా మందికి జరుగుతోంది, మనకు మాత్రమే కాదు. చాలా మంది సైలెంట్గా సఫర్ అవుతుంటారు. కాల్స్ వస్తాయి, నేను ఢిల్లీ పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇందాక సార్ చెప్పినట్టు సిబిఐ నుంచి చేస్తున్నాను. అంత పెద్దగా కూడా అవసరం లేదు. కొంతమంది మన ఫోటోలు పెట్టి ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి నాకేదో అవసరం వచ్చిందంటారు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్కి ఇప్పటికే బలై ఉంటారు. మన ఫోటో పెట్టేసి మాకేదో అవసరం ఉంది, 5,000 10,000 కావాలని అడగటం. రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అవి కేవలం మనకు మాత్రమే జరుగుతున్నాయి, బయటకు చెప్పుకోవటం వల్ల మనం ఎంబరాస్ అయిపోతాము, మనము ఇబ్బంది పడతాము అని ఎవరికి చెప్పుకోకపోవటం వల్ల మనం విక్టిమ్స్గా తయారవుతున్నామనే విషయం తెలుసుకుని, ఇది మనతో పాటు కొన్ని వేల లక్షల మందికి జరుగుతుంది. దీన్ని అరికట్టాలి అంటే వాళ్ళు చేస్తున్న బ్లాక్మెయిల్కి పడిపోయి వాళ్ళు అడిగింది ఇవ్వటం కాకుండా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, 1930కి కాల్ చేయాలి అనే విషయం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని ప్రజలకి దగ్గర చేయటం కోసమే ఈ సైబర్ సోల్జర్స్ని రిక్రూట్ చేయటం అనేది చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచనకి నేను సిపి సార్కి, మొత్తం విజయవాడ పోలీస్ కమిషనరేట్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవేర్నెస్ ఇస్ ద కీ. తెలుసుకోవడం, నాలెడ్జ్ ఈజ్ ది ఓన్లీ పవర్, నాలెడ్జ్ ఈజ్ ది ఓన్లీ వెపన్. సో ఎవరు విక్టిమైజ్ అయిపోకుండా, కేవలం మనమే ఉన్నామేమోనని భయపడిపోకుండా, సైలెంట్గా ఉండిపోకుండా, అశ్రద్ధ చేయకుండా, అజాగ్రత్తలో ఉండకుండా ఈ సైబర్ క్రైమ్స్ మీద పోరాటం చేయటంలో అందరూ భాగస్వామ్యం అయ్యి ఏదైతే శాస్త్రీయ పరిజ్ఞానం, విజ్ఞానం ఉందో అది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తోందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేసే విధంగా, దాని నుంచి వచ్చే చెడు ప్రభావాలని తగ్గించుకునే విధంగా మనందరం కూడా సైబర్ సోల్జర్స్గా అందరం కూడా కార్యకర్తలుగా ఉండాలి అని పదే పదే కోరుకుంటూ, ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు వాటికి చాలా దోహదం చేస్తాయి. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. మనతో పాటు మనకు తెలిసిన విషయాన్ని ఒక 10 మందికి తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమం. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం నాకు కూడా ఇచ్చినందుకు సిపి గారికి, విజయవాడ పోలీస్ కమిషనరేట్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడైతే ఐఏఎస్ ధ్యానచంద్ర గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. ప్లీజ్. భావితరాల వారికి ఈ సైబర్ క్రైమ్లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్జర్స్గా ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం నెరవేర్చడానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సోదరులు బండవమ్మ గారికి, సోదరులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కలెక్టర్ సోదరి మన సృజన గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా డీసీపీస్ వేదికలు అందించిన డీపీసీపీలందరికీ, గౌతమ్ శాలి గారికి, హరికృష్ణ గారికి, చక్రవర్తి గారికి, రాణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. టెక్నాలజీ పెరుగుతుంది, మనుషుల మధ్యలో అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి
ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈరోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని పెట్టుకుంటే పర్స్ అయినా తీసుకెళ్లామో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్, అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా, టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఓ పక్క ఫేస్బుక్, ఓ పక్క ఇన్స్టా, ఓ పక్క స్నాప్చాట్, ఓ పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ని మనమే ఇంకొకరికి బయటకు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పుగా అనుకోవద్దు, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్, ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ, ఈవెన్ తినడానికి కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం, ఆ లొకేషన్ షేర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. మనం తినేదే ప్రపంచానికి తెలియాలనుకునేటప్పుడు మన తలకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంతసేపట్లో తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే ఈవెన్ నిన్న నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయట కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడే ఇందాక సిపి గారు చెప్పారు, దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక 5 to 6 కేసెస్ వస్తాయండి, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్ని వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000, 10,000 అవసరం అయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు, మాకు వస్తుంటాయి మెసేజ్లు, నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో, లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 or 20,000, ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000, 20,000. అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు, కానీ ఆ డబ్బులు మాత్రం తీరు. ఆ 10,000కి 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో, మీ తాలూకా రిలేటివ్స్కో, వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్, ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 years బ్యాక్. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ, మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ, ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అన్నది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా
ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా వాట్ ఎవర్ ఇట్స్ మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్లో అవేర్నెస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసర్, వాళ్ళకి ఒక 2-3 కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం. కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక 3 దగ్గర 4 దగ్గర కొంచెం యాక్టివేట్లో ఉంది. బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి, సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి. ఈ సైబర్ సెల్కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీమ్ని రెడీ చేసుకొని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నడిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది ఈరోజు, మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు, మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు, మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్, ఇందాక ఎవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి, అంటే ఒక్కసారి అదొకటి. నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్, ముందు సైలెన్స్ని బ్రేక్ చేయండి. చాలామంది ఆడపిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో, ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో. కొంతమంది నా దగ్గరికి వస్తారు డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లే, మేడం మా పేర్లు బయటకు చెప్పకండి. నో, నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఎస్, నేను ఇలా మోసపోయాను అనేది బయటకు తెలిస్తే 10 మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళలో కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో మేమేమంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు, మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి, ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి, దానికి ఆ దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు. డెఫినెట్గా ఆ విషయంలో మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటి వరకు అయింది ఒక ఎత్తు అయితే, ఇదే అంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే, పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక 1 minute 2 minutes వీడియోస్ కానీ చేయటం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది. ఇది స్టార్టింగ్. ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఒకటే చెప్తున్నానమ్మా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో అంటే ఫోన్లో కాదు, ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ని, ఇంకొకటి కూడా చెప్పారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ని కూడా వదలట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఎంత క్రియేట్ చేస్తారంటే ఫాస్ట్నెస్ దాన్ని అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు, సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు. అమ్మో నిజంగానే నా డబ్బులు పోతున్నాయేమో, అమ్మో నన్ను నిజంగానే పోలీస్ కేసు పెడతానంటే నాకు అర్థం కాదు. ఎందుకు పెడతారని అడగట్లా, ఎందుకు పెడతారని అడిగితే వాళ్ళు ఏ కేసు పెడతారని చూసుకుంటే సరే, లేకపోతే మీ మీద ముంబై పోలీసులు మేము కేసు పెడుతున్నాం అది ఇది అనేసరికి ఆటోమేటిక్గా భయపడిపోయి మన ఓటీపీలు, మన ఆధార్ నెంబర్లు ప్రతి ఒక్కటి ఇచ్చేసే పరిస్థితి ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడున్న సైబర్ సోల్జర్స్ అందరూ కూడా మినిమం ఒక 10 మందిని అవేర్నెస్ క్రియేట్ చేద్దామా? చేయగలరా? ఒకసారి చేయగలం 10 మందిని అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అంతే. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఒక 10 మందిని, ఎందుకంటే మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పర్సన్ ఒక 10 మందిని టార్గెట్ పెట్టుకోండి, ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చో మనకే అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ సైబర్ క్రైమ్ విషయంలో మీరందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఎందుకంటే ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా, ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మనం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఉదయాన్నే కూడా ఎనర్జెటిక్గా ఉన్న మా పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే గౌరవ వెల్పుడి అనిత గారు అండ్ అలాగే వేదిక పైన ఉన్న
మన ఆఫీసర్స్ అండ్ అలాగే ఎమ్మెల్యేస్తో ఈ యొక్క యాప్ లాంచ్ జరగబోతుంది. గైస్, ఒక్కొక్కళ్ళు 10 మందిని ఎడ్యుకేట్ చేయడం కాదు, ఇవాళ మీ అందరికీ సోషల్ మీడియాస్ ఉన్నాయి, వాటిల్లో కూడా షేర్ చేయండి. ఈ అవేర్నెస్ అందరికీ తీసుకురండి. మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీలో అండ్ అలాగే మీ ఏరియా, మీ సరౌండింగ్స్ లో కూడా. ఇక్కడ మనం అలవ్ యాప్స్ అనేది మనము మామూలుగా అలవ్ యాప్స్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అండ్ కాల్స్ లాగ్ అని ఉంది. సో ఇది మనం టిక్ కొట్టేసి సబ్మిట్ చేస్తాం మామూలుగా. సో ఇలా చేయడం వల్ల మనము ఇందాక మేడం గారు చెప్పారు, మన భవిష్యత్ మొత్తం సైబర్ ఫ్రాడ్స్ చేతిలో పెట్టినాం, అలాగే ఉంటుంది అనమాట. సో అక్కడ కనిపిస్తుంది లేదు, అక్కడ కనిపిస్తాం, స్క్రీన్లో కనిపిస్తాం. ఓకే మేడం, మీరు సబ్మిట్ కొట్టండి మేడం. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ ద లోన్ అమౌంట్ ఇలా వచ్చింది. పే యువర్ లోన్ అమౌంట్ 55,000 విత్ ఇంట్రెస్ట్. పే బ్యాక్ లోన్ అని కొట్టేస్తాం. ఇక్కడ చూడండి, ఈవెన్ ఆఫ్ ఫుల్ రీపేమెంట్ అలాగా వస్తూ ఉంటుంది. సో ఇలాగా మనం ఒక మెసేజ్ కొడితే ఇలా వస్తుంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి సిటిజన్కి ఈ విధంగా మేడం చెప్పారు, సైలెంట్ స్పెక్టేటర్గా ఉండకుండా మేము సైబర్ క్రైమ్ బారిన పడినామని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా చాలామంది ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవాలంటే ఇది చాలా కష్టమైన వ్యవహారం. అంత ఈజీగా అంటే పైకి అలా కనిపిస్తుంది, కానీ ఇది వెనకాల చాలా శ్రమ ఉంటుంది. చాలామంది డీసీపీ గారు, గౌతమ్ గారు, అదేవిధంగా మన కొండరావు అని చెప్పేసి వారు కూడా ఈ సైబర్ సిటిజన్స్ని వారు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మొబైల్ యాప్ తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ సైబర్ సిటిజన్స్ బోండా గారు డిజిటల్ అరెస్ట్ యాప్ని ఓపెన్ చేయాల్సుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే యాప్ని మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు లాంచ్ చేస్తున్నారు. ఇందాక లోన్ యాప్స్ చేసి మేడం గారు. So small felicitation, ma'am. Thank you so much. Once again, this wonderful event was organized by Mayu Jewellers. Thank you, Mayu. So collector gariki Shri Satkaram. అన్న